సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ ఎలక్షన్లు వచ్చినాయి అనగానే ప్రతి చోట రకరకాల సంఘాలన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇన్నాళ్ళు కాముగా ఉండి ఇప్పుడు మేము ఆ వర్గానికి అండగా ఉంటాం, ఈ వర్గానికి అండగా ఉంటాం అని రకరకాల భరోసాలు ఇస్తారు. ముఖ్యంగా మీ తెలుగుదేశం వాళ్ళు అయితే బీసీ జై హో బీసీ అనేది చంద్రబాబు గారు గత 10 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నారు. సో కాకపోతే బీసీలందరికీ ఉన్న అపనమ్మకం ఏంటంటే సార్, మీరు ఒక పక్కనేమో కాపుల్ని మీరు హక్కును చేర్చుకుంటున్నారు, కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు, కాపులనేమో మీరు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. మరి జై హో బీసీ అని ఎలా అంటారు? అసలు మీరు బీసీలకు చేసింది ఏంటి? మీరు అచ్చెన్నాయుడిని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదా. బీసీలకు అసలు బీసీలకు మీరేం చేయలేదు, బీసీలకు ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు అండి సార్ మారేష్ అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి సార్, బీసీల సపోర్ట్ అంతా వైఎస్ఆర్సీపీకి అంటారా? అంటే మీరు అంత పాకులాడినా తెలుగుదేశానికి బీసీ సపోర్ట్ ఏమైనా వచ్చేది ఉందా లేదా సార్? మాకు చిన్నప్పుడు ఒకటి ఉండేదండి. పల్లెల్లో మంత్రసానులు ఉండేవాళ్ళు. మీకు తెలిసే తెలీదు, ఇప్పుడు హాస్పిటల్ లాగా లేదు, మంత్రసాని అంటారు. పల్లె డాక్టర్లు కాదు, నర్సులు కూడా కాదు. ఎవరైనా ప్రసవించేటప్పుడు పాపం ఉండి కొంచెం సహకరిస్తారు. ఆ రోజుల్లో కొంచెం అన్ని సుఖ ప్రసవాలు జరుగుతాయి. అప్పుడు ఈ బొడ్డుకు వస్తారు. అంటే దాన్ని ఆ, వాళ్ళు చెప్తుంటారు, నేను బొడ్డు కోసాను అని. కన్న బొడ్డుకు వచ్చి పేరు తల్లిదండ్రి పెట్టారు. కంటే నేను బొడ్డు కోసాను కదా అని ఎక్కువ చెప్పుకుంటాది ఆమె. ఏమైనా పోతే నీకు నేనే ఆ బొడ్డు కోసింది చిన్నప్పుడు, నువ్వేం నీళ్లు కొని పోతావంటది ఆమె. అలా ఇప్పుడు బీసీలకి కన్న అంటే తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అండి. బీసీలని ఉద్ధరించింది, బీసీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ. అంటే నాకు తెలిసి 83కు ముందు మా చిత్తూరు జిల్లాలో బీసీలు ఎవరు ఎమ్మెల్యేలు కాలేదనేది నాకు ఉన్నదండి. అంటే బలిజ, కాపు, కమ్మ ఇట్లా వల్ల ఎవరు బీసీ లేదు. అప్పుడు బగ్గిడి గోపాల్ అని ఒక అతను ఉన్నాడు, నాకు కూడా ఫ్రెండ్, ఇప్పుడు ఉన్నాడు, కాలేజీలో పెట్టుకొని ఉన్నారు. ఆయన ఆర్టీసీలో కండక్టర్. ఎన్టీ రామారావు గారు ఆయన పిలిచి ఇచ్చారని. ఆ తర్వాత కూడా కాళహస్తిలో ఇచ్చారు. మొదట బలహీన వర్గాల వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అంటే తెలుగుదేశం, అదే రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. తర్వాత రిజర్వేషన్లు పెట్టి బీసీలకి సర్పంచులు అంటే ఇలాంటి పదవులు, అంటే స్థానిక సంస్థల్లో పదవులు ఇచ్చిందంతా కూడా తెలుగుదేశం పార్టీయే. బీసీలని రాజకీయంగా బలోపేతం చేసింది, రాజకీయంగా వాళ్ళకు ఒక విలువ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. అయితే ఇప్పుడు వచ్చేసి బొడ్డు కోసేసి నేనే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేదో ఒక 2 టికెట్లు ఎవరికో ఇచ్చేసి అలిగినడుకో పాడు అని. అలాగే ఈయన ఒక ఆయన, మీరు చెప్పిన ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ పేరు కూడా నేను వినలేదు. అంటే సంఘాలు 1,00,000 పెట్టుకోవచ్చు అండి, దేశంలో ఏముంది. మీరు నేను కూడా, మీరు ఒక సంఘం పెట్టుకోవచ్చు, నేను ఒక సంఘం పెట్టుకోవచ్చు, నా కొడుకు ఒక సంఘం పెట్టుకోవచ్చు, భార్య ఒక సంఘం పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. ఒక అసోసియేషన్ ఒకటి పేరు పెట్టుకోడు, ఎలక్షన్ సీజన్ లో ఈ పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తారండి చాలా మంది. వచ్చేసి మేము మా కులం మేము లేకపోతే లేదు, ఏమనుకున్నావు అంటాడు వాడు. వాడికి ఓటు వేస్తారో లేదో నాకైతే తెలియదు. చాలా మంది ఇది డ్రామా ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు రాజకీయాల్లో, అన్ని కులాల్లో ఉన్నారండి. అదేమి ఒక కులం అని కాదు. ఎవడో ఒకడు వస్తాడు, ఆ, మేమంతా మా కులం ఓట్లన్నీ వీనికి, వాని ఇంట్లో ఓటు పడదు, మా కులం ఓట్లంతా నీకే అంటాడు. నేను అప్పుడప్పుడు అడుగుతుంటా, మీ భార్య దగ్గర చెప్పించి సరదాగా మాట్లాడుతుంటా, మీ ఇంటికి వస్తా, నా మొగుడు చాలా గొప్పోడని నీ భార్య దగ్గర చెప్పిస్తే నా ఓటు కూడా నీకే అంటుంటా. అంటే ఇది వ్యంగ్యం కాదండి. చాలా మంది అలా చెప్పుకొని బతుకుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ఒక కులాన్ని ఉద్ధరించడం కోసం ఉన్నాడు. అది కూడా లేదు, ఆ కులాన్ని ఉద్ధరిస్తానంటూ చెప్పుకుంటూ, అంటే మళ్ళీ చల్లకొచ్చి ముద్ద దారేసేది ఎందుకంటారా, ఆ మాదిరి ఎందుకు ఆ కులం మేమే ఆ రెడ్లని. చాలా ఆయన ఏదో రెడ్లకి ఆపద్ బాంధుడు, ఆయన పుట్టిన తర్వాతే రెడ్లకి కులానికి వన్నె వచ్చింది, చాలా గొప్ప పేరు తెచ్చాడు అనుకుంటూ అలా జనాల్ని మభ్యపెట్టి అలాగే దోచుకునే సార్. కొంతమంది రెడ్లకి అలా అధికారాలు ఇచ్చారు. అలాగే సార్, నిన్న మొన్నటి దాకా కనీసం రెడ్లన్నా ఉద్ధరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక అది కూడా పోయింది కదా. అది కూడా పోయింది. రెడ్లకి తెలిసిపోయిందండి, ఈయన రెడ్ల ముసుగులో దోపిడీ రెడ్లు, దొంగ రెడ్లు, భూ కబ్జా రెడ్లు, ఎర్ర చందనం రెడ్లకి ఉపయోగపడ్డాడు. ఆ
రెడ్లకి మేము అన్ని చేస్తున్నామండి, వైస్ ఛాన్సలర్లు అవి ఇవి. ఇక కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి అది పదవులు ఇచ్చే, చూడు నేను ఆ రెడ్డికి ఇచ్చాను మనం అని చెప్పుకోండి. అయ్యా, రెడ్డికి రోడ్డు గుంతలు పడిపోతే రెడ్డి కారు వెళ్తాదా, సైకిల్ వెళ్తాదా, లేదా నడిచి వెళ్తాడా? రెడ్డి అయినా ఇంకొకడైనా రోడ్డు కావాలా వద్దా? రెడ్డి అయినా ఇంకొకరైనా ఏ కులమైనా ధరలు తగ్గాలా వద్దా? కరెంట్ ఛార్జీ రెడ్లకు ఒక విధంగా, ఇతర కులాలకు లేదండి. అందరూ కూడా ఇప్పుడు రెడ్లు రాయలసీమలో ఈసారి కసిగా ఉన్నారు ఓడించాలి అని. ఈ నేపథ్యంలో కొంతమంది ఇలా బీసీలు వచ్చి ఏదో చెప్పుకుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి రెండు బీసీ ఇళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసి, చూసావా చంద్రబాబు ఇవ్వడం లేదని. సార్, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రామారావు గారి వల్లనే ఈ రోజు బీసీలని గురించి అలాగే మాట్లాడుతున్నామండి. అలాగే సార్. ఎందుకంటే అసలు బీసీలో ఐక్యత తెచ్చాం. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీసీలకి మద్దతు ఇస్తున్నామని ఏ విధంగా చెప్పుకుంటారు? మీరు కనుక చూసుకుంటే తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడే బీసీ కదా. అవును. ఆ, అలాగే బీసీలు ఎప్పుడైనా సరే బీసీలకి ఏదన్నా చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే కదా. తెలంగాణలో బీసీలకి అసలు ఎంత గొప్ప స్థానం కల్పించింది. సో అసలు బీసీలని ఈ రోజు దాకా ఎంత కొంత మేలు జరిగిందంటే తెలుగుదేశం వాళ్ళే కాబట్టి, అసలు ఈ బీసీ నాయకులన్నా ఈ రాజకీయాలకు ఎలా ముడిపోతారు సార్? నిజంగా ఇప్పుడు ఏ ఏ సంఘం నాయకులైనా సరే నిజంగా ఆ సంఘాన్ని ఉద్ధరించడానికో ఆ కులాన్ని ఉద్ధరించడానికో ఉండాలి. కానీ వీళ్ళంతా గంపు గుర్తుగా తీసుకెళ్ళి వీళ్ళంతా నా ఓటర్లు అని చెప్పి ఒక రాజకీయ పార్టీకి అమ్ముకోవటానికి ఉన్న ఈ సంఘ నాయకులను అసలు ఎలా చూడాలి సార్ మనం? వీళ్ళందరూ అమ్ముకోవడమే అండి. ఈ నాయకులంతా అమ్మకాము కొనుగోలు ఇవే. గంత గొప్పగా వీళ్ళ మాటలని వేసేవాళ్ళు ఎవరు ఏం లేదు, వాడుకుంటున్నారు. ఆ సంఘాల పేరుతో రాజకీయ పార్టీల్ని కొద్ది మభ్య పెట్టి ఏదో డబ్బులు సంపాదించుకోవడం, మేము ఓట్లు వేస్తాం. సార్, నాకున్న అనుభవంలో, రాజకీయ అనుభవంలో, ఒక కులమో లేదా ఒక వర్గమో ఎవరికైనా ఓట్లు వేయాలనుకుంటే ఆ వర్గం అంతా వాళ్ళు వేస్తారు, కానీ ఈ నాయకుని గురించి వేయరండి. ఏ నాయకుడు అండి. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, లేదా వైఎస్ఆర్ పార్టీ ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లేస్తారు తప్ప, చాలా మంది అలా సంకలు గుద్దుకుంటుంటారు. మా వల్లనే, నేను టీవీలో మాట్లాడడం వల్ల గెలిచారు, నేను వాట్సాప్ మెసేజ్లు పెట్టడం వల్ల, ఇవేం కాదండి. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి, అంటే మేము తెలుగుదేశం వాళ్ళు గారు చెప్తాం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి, ఉద్దేశాలు, విధానాలు, అభివృద్ధి కాముకమైన ఆయన దృక్పథం, వీటిని ప్రచారం చేస్తున్నాం అంతే తప్ప మమ్మల్ని చూసి ఓట్లేదు. అక్కడ కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓట్లు వచ్చినా పోయినా ఆయన వల్లనే. అంతేగాని మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, రోజారెడ్డి గారు, మా నారాయణ స్వామి గారు, లేకపోతే ఇంకొకరి వల్ల ఏం రావండి. వాళ్ళు ఎవరైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసి 5,000 ఓట్లు తెచ్చుకోమన్నట్టు చాలు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ ఎందుకంటున్నానంటే, మా జిల్లాలో కూడా నేను చూశాను, చాలా పెద్దగా జిల్లాలో చక్రం తిప్పామనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీలో పోటీ చేసి ఈ మధ్య కాలాల్లో 5,000-6,000 ఓట్లకే పరిమితం అయ్యారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. గాలి ముద్దుకృష్ణ మా జిల్లాలో పవర్ఫుల్ లీడర్ అని, చాలా ఆయన మంత్రులు చేశాడు. ఆయన రోజు మీడియాలో ఉంటారు. ఆయన అప్పుడు లక్ష్మీ పార్వతి వాళ్ళు పార్టీ పెట్టి ఎంపీగా పోటీ చేస్తే 96, నాకు డేటు గుడ్డిలో 96, 95 ఎప్పుడెప్పుడు అనుకుంటానని. నేను అప్పుడు ఏదో అప్పట్లో ఆయనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 7,000 వచ్చాయండి. అంటే ఎంపీగా పోటీ చేస్తే గాలి ముద్దుకృష్ణారెడ్డి గారికి 7,000 వచ్చాయి. చింతామోహన్ గారు 5-6 సార్లు ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రి కూడా చేశాడు, ఆయనకి 10,000 వచ్చాయి మొన్న. వీళ్ళు ఏమంటారంటే, మేము లేకపోతే ఆ పార్టీ లేదంట. పార్టీ పేరు తీసేసి వీళ్ళు లేరు. అంటే ఎంపీలు చేసిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, వీళ్ళకే దిక్కు లేకపోతే ఏదో ఒక 7 మందిని పెట్టి ఒక సభ్య తీసుకొని సొసైటీస్ యాక్ట్ కింద ఒక అసోసియేషన్ లేకపోతే సొసైటీను ఇంకోటి పెట్టేసి వాళ్ళ కులానికంతా మేమేం చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. బలహీన వర్గాలందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం అయిపోయి ఉన్నారు. మీరు ఎవరైనా 90% అండి, ఒక 10% అటు ఇటు ఉండొచ్చు. మీరు శ్రీకాకుళంలో ఒక బీసీ వర్గంలో ఎవరన్నా ఏదో ఒక వర్గాన్ని అడగండి, చిత్తూరుకు వచ్చి అదే వర్గాన్ని అడగండి, వాళ్ళు తెలుగుదేశం అని చెప్తారు. కాబట్టి బీసీలంతా కూడా
టీడీపీ వైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారులు ఎన్ని చేసినా మాకు వచ్చిన నష్టమేమీ లేదండి. యా, డెఫినెట్గా సార్. అంటే చూద్దాం, ఎందుకంటే రేపొద్దున బీసీల ఓటు అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉండబోతుంది. 2019లో తెలుగుదేశానికి బీసీల ఓటు కూడా దెబ్బతీసింది అన్నది అందరూ అనుకునే మాట. సో 2024లో అది మరి బీసీల ఓటు తెలుగుదేశం వైపు ఉంటుందా, వైఎస్ఆర్సీపీ వైపు ఉంటుందా, ఎటు ఉంటుందో చూద్దాం. ఎందుకంటే తెలుగుదేశం కొన్న ఒక తప్పు కూడా ఏంటంటే కాపుల్ని మరీ ఎక్కువ దూవుతున్నారు అన్న నానుడు కూడా చాలా బాగుంది అనమాట. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్ కల్పించారు, పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్ కొంతమంది బీసీలను దూరం చేస్తున్నాయేమో అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే బీసీలకు కూడా మీరు అంతే న్యాయం చేస్తున్నారు, అది చూడలేకపోతున్నారు జనాలు. సో డెఫినెట్గా దీన్ని మీరు ఇంకొంచెం జనాల్లోకి తీసుకెళ్తే అది మీ పార్టీకి హెల్ప్ అవుతుందని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.